డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక మనం జూసుకున్నట్లయితే, నేను చెప్పే ఫార్ములా ప్రకారం గనక మీరు జూసుకున్నట్లయితే, మీకు ఈ చార్ట్ ద్వారా ఫిల్ చేసినట్లయితే, కిందున్న సమస్యలలో మనకు ఏవి పాజిటివ్‌గా ఉన్నాయి, ఏవి నెగెటివ్‌గా ఉన్నాయనేది ఒక్కసారి తెలుసుకోవచ్చు. మీరు గూడా మీ డేట్ ఆఫ్ బర్త్‌ను దీంట్లో ఫిల్ చేసుకొని జూడండి. అదేవిధంగా కిందున్న సమస్యలు మీకు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకు గనుక చూసుకున్నట్లయితే 9/5/1980 ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని గనుక ఫిల్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. 9, 9 అంటే ఇక్కడ వివాహం. వీరికి వివాహం జరుగుతుంది. 5 వ్యాపారం. వీళ్ళు ఏ వ్యాపారం చేసినా కూడా లాభాలు అధికంగా వస్తాయి. 1, 1 అంటే సంతానం. వీరికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా 8, 8 అంటే చదువు. చదువు విషయంలో వీరు ముందంజలో ఉంటారు. ఇవి ఫిల్ అయినవి పాజిటివ్‌గా తీసుకుంటాం మనం. ఫిల్ కానివి గనుక చూసుకున్నట్లయితే 2, 2 అంటే రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అదేవిధంగా 3 రిలేషన్‌షిప్‌లో వీరికి అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 4 ఆరోగ్య విషయంలో గూడా వీరికి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. 6 డబ్బు సంపాదన గూడా వీరు ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. కానీ నిలవదు. 7 శత్రువుల నరదృష్టి గూడా వీరిపై ఎక్కువగా ఉంటుంది. మీరు గూడా మీ డేట్ ఆఫ్ బర్త్‌ను ఈ చార్ట్‌లో వేసుకొని చూడండి. మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.